విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో మే 4న నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో గోమాత మహాహారతి నిర్వహించనున్నట్లు మహాసంఘ్ జాతీయ కన్వీనర్ మహంతి ముఖేష్ నాథ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని సంఘ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నటుడు వైభవ్ సూర్య, గ్లోబల్ హిందూ ఫెడరేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ చౌహాన్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాహారతి కార్యక్రమంలో గోమాత కోసం నడక, మహాహోమం, గోహారతి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమతా లక్ష్మీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగస్వాములు ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. సాయంత్రం 8 గంటలకి గో మహాహారతి జరుగుతుంది. అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న టీవీ ఛానల్స్, మాతో మీడియా పార్ట్నర్స్ ఉన్న ప్రతి ఒక్క ఛానల్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీరందరూ ఆ కార్యక్రమానికి వచ్చి ఆ గోమాత ఆశీస్సులు తీసుకోవాలని మరొక్కసారి హిందూ బంధువులందరికీ, గోమాత ప్రేమికులందరికీ మరొక్కసారి ప్రార్థిస్తున్నాను. జై గోమాత. माननीय हमारे जो प्रदेश अध्यक्ष तेलंगाना के वैभव जी सूर्या उनको राष्ट्रीय मंत्री पद बनाया जा रहा है, जिसमें यहाँ पर वो प्रमाण पत्र सबके सामने दे रहे हैं. वैसे तो काम कई भारत के कई जगह वो कर रहे हैं. కార్యక్రమాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన మా నేషనల్ కన్వీనర్ మహంత్ ముఖేష్ నాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. లక్ష్మీ ఠాకూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేషనల్ కన్వీనర్ మహారాష్ట్ర నుంచి ఈ కార్యక్రమానికి, అంటే ఈ తెలంగాణలో ఈ ఫామ్ అయిన విశ్వ హిందూ మహాసంఘ్ ఫామ్ అయిన టీం అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇవన్నీ స్టేట్ టీం తయారైంది. విశ్వ హిందూ మహాసంఘ్లో జాయిన్ అవ్వండి. భవిష్యత్తులో హిందూ రాష్ట్రాన్ని నిర్మించుకునేందుకు ముందుకు రండి. నా పేరు వైభవ్ సూర్య, నేను యాక్టర్ని, తెలంగాణ ప్రెసిడెంట్ని అండ్ తెలంగాణ నేషనల్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని. తర్వాత డాక్టర్ సమత గారు తెలంగాణ జనరల్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కూడా. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న చవాన్ గారు, చంద్రశేఖర్ చవాన్ గారు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్, గ్లోబల్ హిందూ ఫెడరేషన్ చైర్మన్, తర్వాత లవ్ ఫర్ కౌ ఫౌండర్ జస్వంత్ భాయ్ పటేల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఇలాగే ఈ కార్యక్రమంలో ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని భవిష్యత్తులో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై గోమాత. జై గోమాత. మే 4వ తారీఖు ఆదివారం రోజున ఒక అద్భుతమైన గో మహాహారతి జరగబోతుంది పబ్లిక్ గార్డెన్స్ లలిత కళాతోరణం నాంపల్లిలో. ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు, అంటే సినిమా వాళ్ళు, టీవీ వాళ్ళు ఒక ర్యాలీలాగా వచ్చేసి ఒక గో వాక్ చేస్తున్నాము. ఆ తర్వాత మహాచండీ యాగం చేస్తున్నాము. ఆ తర్వాత బృందావన్ నుంచి ఒక మహారాజు గారు వచ్చేసి గో కథ చెప్తున్నారు. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. ఆ పబ్లిక్ మీటింగ్లో ఇప్పటివరకు ఎవరైతే గోరక్షకులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్లాట్ఫామ్ మీద గోరక్షక్ అవార్డు ఇవ్వబోతున్నాము. ఆ తర్వాత స్టాల్స్ ఉన్నాయి, గో ఆధారిత ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, గో ఆధారిత ప్రోడక్ట్స్ ఉన్నాయి. తర్వాత పబ్లిక్ మీటింగ్ తర్వాత 6 నుంచి 8 గంటల వరకు గో మహాహారతి, మొట్టమొదటిసారి విశ్వ హిందూ మహాసంఘ్ నుంచి గో మహాహారతి అనే పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో కార్పొరేటర్స్, వివిధ సంఘాల నాయకులు, హిందూ సంఘాల నాయకులు, తర్వాత ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి అద్భుతమైన ఘట్టాన్ని చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విశ్వ హిందూ మహాసంఘ్ నుంచి, తెలంగాణ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ హాజరు కండి. హిందూ బంధువులందరూ ఏకం కండి.
హిందూ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. జై భారత్, జై గోమాత.